ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం అనే యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ. ఈరోజు అంశము నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండు. లేఖన భాగము సామెతల గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును. స్నేహితులారా, ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉంటే శారీరకంగా బ్రతికి ఉన్న ఆత్మీయంగా చచ్చిన వారమే, సందేహం లేనే లేదు. దీనికి ప్రత్యక్ష సాక్షి రాజైన దావీదే. చూపుల్లోనూ తలంపుల్లోనూ క్రియల్లోనూ పరిశుద్ధతను కోల్పోయి వ్యభిచారులు అలాగే నరహంతకుల జాబితాలో చేరిపోయాడు. దేవుని చేత ఒక చక్కటి సాక్ష్యం ఉందండి దావీదికి, నా హృదయానుసారుడని. తన ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉండడం వల్ల ఎంతటి భయంకరమైన పరిస్థితులను ఆయన ఎదుర్కోవాల్సి వచ్చిందంటే, పుట్టిన బిడ్డ చనిపోయాడు, పిల్లలు వ్యభిచారులైపోయారు, హంతకులైపోయారు. కన్న కొడుకే దావీదును చంపడానికి కంకణం కట్టుకున్నట్లు మనం చూస్తున్నాం. కనీసం చెప్పులు లేకుండా రాజైన దావీదు కొండలకు పారిపోయాడు. కుక్క వంటి షిమి, ఓ దుర్మార్గుడా, నరహంతకుడా, చీ పో అంటూ దూషిస్తూ శపిస్తూ ఉంటే మౌనంగా తల వంచాల్సి వచ్చింది. దేవుని పక్షంగా యుద్ధాలు చేయడానికి దావీదు దేవుడి ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ప్రజలైతే ఇక నువ్వు యుద్ధాలు చెయ్యొద్దు అని చెప్తా ఉన్నారు. ఇట్లా ఎన్నెన్నో మనం చూస్తాం. అయితే స్నేహితులారా, మన సంగతి ఏంటి? ఇంటర్నెట్ మన చేతిలోనే ఉంది. మన పరిశుద్ధతను కోల్పోతూ ఉన్నామా? పాపం చేయడానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారా? అయితే ఒక విషయం, హృదయానుసారుడే దేవుని చేతిలో నుండి తప్పించుకోలేకపోతే ఇక సామాన్యమైన ఒక విశ్వాస పరిస్థితి ఏంటి? నీ ప్రవర్తన సరిచేయబడాలి అంటే ఒకటే మార్గం, వాక్యమయ్యున్న దేవుని నీ హృదయంలో ఉంచుకొని నీ ప్రతి నడకలోనూ ప్రతి ప్రవర్తనలోనూ ఆయన ముందులు పెట్టుకొని నడవటమే. కీర్తనల గ్రంథము 119:9 యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. అలాగే కీర్తనలు 107:17 అంటుంది, నీ దుష్ట ప్రవర్తన నీకు బాధను తీసుకొస్తుంది. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత తమ దోషము చేత బాధ తెచ్చుకుందురు. లేఖన భాగము అలా సెలవిస్తూ ఉంది. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయబడి అని మరొక చోట ఉంటుంది. యథార్థమైన ప్రవర్తన మనము కలిగి ఉండాలని దేవుని వాక్యము ఖండితంగా మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి మన జీవితాంతము దేవునికి ఇష్టమైన ప్రవర్తన కలిగి మన చూపుల్లోనూ తలంపుల్లోనూ ఆలోచనలోనూ క్రియల్లోనూ నడతల్లోనూ దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ప్రభుని సంతోషపెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాను. దేవుడు అట్టి కృపను మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.